మళ్ళీ కాపులను మరొకసారి మోసం చేయడానికే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది. 2014 ఎన్నికలకు ముందు ఏ విధంగా భేటీ అయ్యారో మళ్ళీ నిన్న రాత్రి అదే విధంగా భేటీ అయ్యారనే అభిప్రాయం కాపుల్లో కూడా వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి మంత్రి గుడివాడ అమర్నాథ్ సార్ చెప్పండి సార్, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీ వెనుక కాపులు మరోసారి మోసం చేయడానికనే అభిప్రాయం కాపులను వినిపిస్తుంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? కాపుల అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారు? మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అనేక సందర్భాల్లో గడిచినటువంటి 2 సంవత్సరాలుగా వారి మధ్య ఉన్నటువంటి చీకటి ఒప్పందం గురించి అనేక సభల్లో సమావేశాల్లో బహిరంగంగా చెప్పారు. కానీ అప్పటికే పవన్ కళ్యాణ్ గారు పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాలు కానీ లేదా వాళ్ళ పార్టీ లేదా ముఖ్యంగా సామాజిక వర్గం కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు కానీ ఏదో మన వాడికి అవకాశం వస్తుందేమో ఈసారి ఒకసారి మనం సహకరిద్దాం అనేటువంటి అభిప్రాయం కొంతమందిలో నేను కూడా రాష్ట్రం అంతా తిరుగుతున్నప్పుడు అనిపించింది. కానీ ఎప్పుడైతే ఈ రహస్య ఒప్పందం బయటపడి ఆయన జైల్లోకి వెళ్ళిన తర్వాత ఈయన బయటకు వచ్చి నేను సపోర్ట్ చేస్తానని చెప్పిన తర్వాత సహజంగా ఎవరైనా కాపులు మన కాపుడు సీఎం అయితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయంతో ఎవరైనా కొంతమంది వ్యక్తపరచొచ్చేమో మళ్ళీ ఇప్పుడు మనోడు వెళ్ళి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తానంటే ఎవరు సహకరించేటువంటి దానికి సిద్ధంగా లేరు. అందులోని ఇప్పటికే బాగా చేదరించుకున్నటువంటి పరిస్థితి వచ్చేసింది. మనకి ఏదైనా చేస్తే మనకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే కాపులకి మేలు జరుగుతుంది. 5 మంత్రులు ఇచ్చారు, 5 పార్లమెంట్ సభ్యులు అయ్యారు, అనేక మంది జిల్లా పరిషత్ చైర్మన్లు, అనేక మంది కార్పొరేషన్ చైర్మన్లు, అనేక వివిధ హోదాల్లో ఇంతమందికి రాజ్యాధికారం కాపులకి ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి బలంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం అంతా కూడా బలంగా నమ్ముతూ ఉంది. సో వాళ్ళ తాలూకా సమావేశాలు కానీ భేటీలు కానీ వాళ్ళింటికి వీరెళ్ళడం వీళ్ళింటికి ఆయన వెళ్ళడం ఇవన్నీ చూసి ఇంకా ప్రజలు మోసపోతారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. సార్, గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు కాపుల్ని దారుణంగా వేధించారు, అనేక తప్పుడు కేసులు కూడా పెట్టారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాటలను కాపులు నమ్మే అవకాశం ఏమైనా ఉందంట? ఏమీ అసలు కాపు సామాజిక వర్గం అంటే ఆయనకి ఎంత ద్వేషం అనేటువంటిది వంగవీటి మోహన్ రంగ గారి హత్యతోనే రుజువైంది కదా. సో మళ్ళీ దాని గురించి కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి సామాజిక వర్గం. అనేక కొన్ని లక్షల మంది ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారు. కానీ ఎప్పుడన్నా రాజ్యాధికారంకి ముందుకు వస్తారేమో అనేటువంటి అభిప్రాయంతో మొదటి నుంచి తుంచేయాలనేటువంటి ప్రయత్నం చేశాడు. సో ఇది ఈ దీంట్లో భాగంగా చిరంజీవి గారు ఆ రోజు 2009లో పార్టీ పెట్టడం, అప్పుడు పరిస్థితులు మనం చూసాం, ఏ రకంగా ఇబ్బంది పడారో, ఏ రకంగా ఆ పార్టీని మూసేసేటువంటి పరిస్థితి వచ్చిందో ఇవన్నీ చూసాం. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఈయన కేవలం పొలిటికల్ కాంట్రాక్టర్ లాగా పవన్ కళ్యాణ్ వాడుకోవడానికి చూస్తూ ఉన్నాడు. ఈ కాంట్రాక్ట్లో ఏంటంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరినీ తీసుకుని వెళ్ళి ఆయనకు ఓట్లు వేయించాలనేటువంటి బాధ్యతని ఆ కాంట్రాక్ట్ని ఆయన తీసుకున్నట్టుగా కనబడతా ఉంది. కానీ ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదనేటువంటిది వాస్తవంగా కనబడతా ఉంది. సో ఏదేమైనప్పటికీ ఆయనకు ఉన్నటువంటి ద్వేషం, చంద్రబాబు నాయుడు కాపులంటే ఎంత ద్వేషం అనేటువంటిది కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. అనేక సందర్భాల్లో అప్పుడు వంగవీటి మోహన్ రంగని చంపినప్పుడు కానీ లేదా మొన్న ముద్రగడ పద్మనాభం గారిని చంపేద్దామనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కానీ అనేక వేదికల మీద అణగదొక్కేటువంటి ప్రయత్నం కానీ ఇవన్నీ కూడా ఉదాహరణలు ప్రజలకి ప్రపంచానికి కనిపించేటువంటి కార్యక్రమాలే తప్ప ఏది దాచిపెట్టి చేసినటువంటి కార్యక్రమం కాదనేటువంటిది ప్రజలు గ్రహిస్తారు. కాపు ఉద్యమ సమయంలో చంద్రబాబు నాయుడు కాపు యువత మీద తప్పుడు కేసులు పెడితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలగించడం జరిగింది. ఇద్దరికీ కాపుల మీద ఉన్న చిత్తశుద్ధిని ఏ విధంగా? చెప్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో కొన్ని లక్షలాది మంది గ్రామ సర్పంచ్, గ్రామ వార్డు మెంబర్ దగ్గర నుంచి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి వరకు అనేక మంది కాపులకి రాజ్యాధికారం ఇచ్చి అనేక సందర్భాల్లో అది రుజువు చేసినటువంటి సందర్భం. ఏది ఉన్నా సరే ముక్కుసూటిగా చెప్పేటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. దాని మీద ఆ నమ్మకం ప్రజలకి, ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ నమ్మకం ఉంది. సో ఇవన్నీ కూడా ఉదాహరణలు. మరి ఆ రోజు రైలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయించారు. పులివెందుల నుంచి ఎవరైనా మనుషుని తీసుకుని వచ్చి ట్రైన్ తగలబెట్టించారు. ఈ తప్పుడు సమాచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని చేసినటువంటి సందర్భంలో ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది ప్రతిపక్ష నాయకుడిగా. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం కేసులన్నీ తీసేస్తామని చెప్పినటువంటి దాని ప్రకారం ఈరోజు తీసేసి వారందరికీ కూడా అండగా నిలబడ్డామనేటువంటి ఒక మెసేజ్ని కూడా ఇవ్వడం జరిగింది. యువకాలం పాదయాత్ర విశాఖలోనే ముగిస్తుంది. పాదయాత్ర ఏ విధంగా జరిగిందని? ఏం పాదయాత్ర? ఎవరు మాట్లాడుకుంటున్నారండి? వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుకోవట్లేదు. మనం మాట్లాడుకుంటే మళ్ళీ ఎవరు మాట్లాడుకున్న దాని గురించి మనం మాట్లాడుకున్నట్టు అయిపోతుంది. నిన్న ఎక్కడో చూసాం, 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు, ఏదో 300 రోజులు ఎంతో జరిగింది అనేటువంటిది ఎక్కడో చూసాం. ఎన్ని వినతులు వచ్చాయనంటే 3000 వినతులు వచ్చాయని చెప్పాడు. అంటే కిలోమీటర్కి ఒకటి కూడా వినతి పత్రం ఇవ్వలేదు.
దగ్గర 4 కోట్ల మంది ప్రజల్ని కలిసామని చెప్పాను అన్నాడు. 4 కోట్ల మంది ప్రజలను కలిస్తే 4,000 వినతి పత్రాలు రావడం ఏంటి? అంటే ఒకటి మెసేజ్ ఏంటంటే వినతి పత్రాలు నీకు రావట్లేదంటే రాష్ట్రంలో ఏ సమస్య లేదు, ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేదు అనేటువంటిది ఒక మెసేజ్ని వారే ఇస్తూ ఉన్నారు. మరి నిన్ను ఎవడో కూడా కలవట్లేదనంటే ఏంటి అర్థం? మేము హ్యాపీగా ఉన్నాం, నీ అవసరం ఇక్కడ లేదు, నువ్వు తిరగాల్సినటువంటి పని లేదనేటువంటి మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా 400 రోజులు 4,000 కిలోమీటర్లు అనేటువంటి వ్యక్తి 4 సార్లు విరామం, 4 రకాలుగా సాకులు చెప్పి మధ్యలో విరామం తీసుకొని చేసినటువంటి పాదయాత్ర, లేకపోతే అది విహారయాత్ర ఏంటనేటువంటిది వారు తెలుసుకోవాలి తప్ప దాని గురించి చర్చ అనేటువంటిది రాష్ట్రంలో ఎక్కడా లేదనేటువంటిది నా అభిప్రాయం. ఒకసారి ఆ యువగలం సభకు వస్తానని పవన్ కళ్యాణ్ చెప్తుంటే మరి ఒకసారి రాను, ఈ గందరగోళం ఏ విధంగా చూస్తాను? అంతే కాంట్రాక్ట్ అండి. ఇప్పుడు నువ్వు ఏదో ఇల్లు కట్టుకుంటావు, ఉదయాన్నే మేస్త్రి దగ్గరికి వెళ్తావు, బాబు నాకు ఈరోజు పని లేదు, నీ అవసరం ఉంది అని చెప్పని అంటావు. అని బాబు నాకు వేరే దగ్గర ఇంకో పని ఉంది, నేను రాలేనంటే లేదు లేదు నీకు ఒక రూపాయి ఎక్కువ ఇస్తాను, నువ్వు రా అని చెప్పని అడుగుతాం. సహజంగా అదే కదా, ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకున్నప్పుడనో లేకపోతే ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు ఒక మేస్త్రితో మాట్లాడుకోవడం, ఇవన్నీ కాంట్రాక్ట్లే కదా ఇవన్నీ. సో అలాగే నేను ముందు రానన్నాడు, అప్పుడు ఏమంటాం, బాబు ఒక రూపాయి ఎక్కువ ఇస్తాను కొంచెం రా అని చెప్పి మళ్ళీ అది మాట్లాడుకోవడానికి నేను వెళ్ళాడు, మళ్ళీ వస్తానన్నట్టు ఈరోజు పేపర్లోనూ టీవీలోనూ చూస్తూ ఉన్నాం. సో ఏదేమైనప్పటికీ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటిది ఓనర్కి కాంట్రాక్టర్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్గా కనబడతా ఉంది. పవన్ కళ్యాణ్ను కాంట్రాక్టర్గా పెట్టుకొని కాపుల ఓట్లు పొందాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నారని, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎన్ని మాయమాటలు చెప్పినా కాపులు నమ్మే పరిస్థితి లేదని, అధికారంలో ఉన్నప్పుడు కాపులను తీవ్రంగా వేధించిన ఘనత ఒక చంద్రబాబు నాయుడికే దక్కుతుందని, యువగలం పాదయాత్ర గురించి అసలు ప్రజల్లో చర్చే లేదని, పవన్ కళ్యాణ్ తన రాజకీయ అవసరాల కోసం మాత్రమే చంద్రబాబు నాయుడుతో కలిసిమెలిసి తిరుగుతున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.